మోషే పదాజ్ఞల కొరకు కొండెక్కినప్పుడు ఆయన అడుగుతాడు, ప్రభువా నీ మహిమ నాకు చూపించవా అని అడిగితే, నా ముఖమును చూచి ఏ నరుడును బ్రతకడు గనుక నా వెనక తట్టు నీకు చూపించేదను. అది కూడా ఎలాగా? నిన్ను ఒక బండ సందులో నేను ఉంచేదను. నిన్ను దాటి వెళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వను చూచెదవు అని మోషేతో చెప్తారు. వెనక తట్టు చూసిన మోషే యొక్క ముఖము ప్రకాశిస్తుందంట. వెనక తట్టు చూస్తేనే మోషే ముఖము ప్రకాశిస్తుంది. మరి ముందు తట్టు చూస్తే వెనక తట్టు ఏముంది, ముందు తట్టు ఏముంది? వెనక పాత నిబంధన ఉంది, ముందు తట్టు క్రొత్త నిబంధన. ఆయన ముఖము ఉన్నది. పాత నిబంధన చూస్తేనే అతని ముఖము ప్రకాశించినట్లయితే, మరి ఇప్పుడు ఆయన నీకు నాకు తన ముఖాన్ని చూపించాలనుకుంటున్నారు. అక్కడ ఏం చెప్పారు? ఏ నరుడును బ్రతకలేడు, నరుడు బ్రతకడు. ఎస్, కానీ తన పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి మనలను, నరులను కాదు, నూతన సృష్టిగా చేశాడు ఆయన. నూతన సృష్టి ఆయన ముఖమును చూడగలదు, వెనక తట్టు కాదు. అందుకే మనకి ముందు తట్టు ఉన్నది. ముందు తట్టులో ఆయన ముఖము కనబడుతుంది, సంఘము కనబడుతుంది, ప్రత్యక్షత, ఆత్మ కుమ్మరింపు, నింపుదల. ఆయన ముఖము క్రొత్త నిబంధనలో ఆయన చూపించాలి అని అనుకుంటున్నారు. నిజమైన కొత్త నిబంధనలోకి నువ్వు ఎంటర్ అయితే ఆయన ముఖము నీకు ఖచ్చితంగా కనబడుద్ది. ఆయన ముఖమును చూస్తావు. ఆయన ముఖం అంటే ఏదో రియల్గా చూసేస్తావు అని కాదు. ఒకవేళ నువ్వు నిజంగా రియల్గా చూడాలనుకున్నా కూడా అది విశ్వాసం కాదు. నిజముగా ఆయన ముఖమును చూసేంత ఆ తేజస్సు నీ ముఖంలో క్రొత్త నిబంధనకి ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది.